శ్రావణ మాసంలో తప్పకుండా చేసుకునే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం ఒకటి. మహిళలందరూ చాలా నిష్ఠగా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఇక ఈ పూజలో అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటారు. కాగా ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం సందర్భంగా టెంపుల్ స్టైల్లో 5 రకాల నైవేద్యాలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మొదటిగా పరమాన్నం. వరలక్ష్మి వ్రతం ప్రసాదాలలో పరమాన్నం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పరమాన్నం టెంపుల్ స్టైల్లో రుచికరంగా చేయాలి అంటే ఈ చిట్కాలు తప్పనిసరిగా అయితే పాటించాలి. ముఖ్యంగా దీనికోసం బియ్యం, పెసరపప్పుతో పాటు బెల్లాన్ని కూడా వాడుతారు. బెల్లాన్ని ముందుగానే కరిగించి చల్లార్చి పెట్టుకోవటం వల్ల పరమాన్నంలో పాలు విరగకుండా అయితే ఉంటాయి. అలాగే అన్నాన్ని పాలతో మాత్రమే ఉడికించడం వల్ల దీనికి అద్భుతమైన రుచి అయితే వస్తుంది. మధ్య మధ్యలో మేగను అన్నంలోకి కలుపుతూ ఉడికిస్తే మరింత రుచిగా అయితే ఉంటుంది. చివరిగా యాలకుల పొడి, పచ్చకర్పూరం, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను చేర్చడం ద్వారా దేవాలయ ప్రసాదం లాంటి కమ్మని పరమాన్నం అయితే సిద్ధమవుతుంది. చల్లారినా కూడా గట్టిపడకుండా క్రీమీగా ఉండాలంటే దీనికి కన్సిస్టెన్సీ సరైన రీతిలో ఉడికించడం చాలా ముఖ్యం. ఇక రెండవది పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు లేకుండా వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు అసంపూర్ణంగా అయితే ఉంటాయి. పూర్ణం బయటికి రాకుండా కరకరలాడే పూర్ణం బూరెలను తయారు చేసుకోవటానికి కొన్ని చిట్కాలు అయితే పాటించాలి. ముందుగా పూర్ణం బూరెల పిండి కోసం బియ్యం, మినపప్పును నానబెట్టుకోవాలి. మినపప్పును మెత్తగా, బియ్యాన్ని కొంచెం బరకగా రుబ్బి తీసుకోవాలి. ఇది బూరెలు కరకరలాడటానికి సహాయపడుతుంది. పూర్ణం కోసం పచ్చి శనగపప్పును ఉడికించి బెల్లంతో కలిపి దగ్గర పడేంత వరకు అయితే ఉడికించాలి. దీనికి యాలకుల పొడి, సోపు, నెయ్యి జోడిస్తే అద్భుతమైన రుచి అయితే వస్తుంది. పూర్ణం పల్చగా అయితే బొంబాయి రవ్వను దోరగా వేయించి కలిపితే చిక్కబడుతుంది. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా లేదా మరీ పల్చగా అయితే ఉండకూడదు. మధ్యస్థంగా ఉంటే పూర్ణాలకు కోటింగ్ సరిగ్గా అయితే పడుతుంది. డీప్ ఫ్రై చేసేటప్పుడు పూర్ణాలు అతుక్కోకుండా అయితే చూసుకోవాలి. లోపల పూర్ణం బయటికి వస్తున్నట్లు అనిపిస్తే బూరెను తీసి చల్లార్చి బియ్యం పిండిని దానిపై అద్ది తిరిగి వేయవచ్చు. ఇక మూడవది కమ్మని రుచితో పులిహోర. పండుగ అంటే ఇంట్లో తప్పకుండా అయితే పులిహోర ఉండాల్సిందే. వరలక్ష్మి వ్రతం రోజున త్వరగా సులువుగా పులిహోరను తయారు చేసేసుకోవచ్చు. అన్నం పొడి పొడిగా రావటానికి వండేటప్పుడే నూనెను కొంచెం చేర్చుకోవాలి. చింతపండు పులుసును చిక్కగా తయారు చేసుకోవాలి. పులిహోర పొడి కోసం మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి పులిహోరకు మంచి సువాసన, రుచిని అయితే ఇస్తుంది. పోపు కోసం పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువాను నూనెలో వేయించి పెట్టుకోవాలి. చింతపండు గుజ్జులో పసుపు, ఉప్పు, కొద్దిగా బెల్లం ముక్క, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చివరగా ఉడికిన అన్నంలో చింతపండు గుజ్జు, తయారు చేసుకున్న పొడి, పోపును కలిపితే కమ్మని పులిహోర అయితే సిద్ధమవుతుంది. దేవాలయం లాంటి పులిహోర కావాలి అంటే ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇక నాలుగవది అల్లంగారెలు. అల్లంగారెలు వ్రతంలో ప్రత్యేకంగా అయితే నిలుస్తాయి. ఇవి నూనె లేకుండా మంచిగా రావాలి అనుకుంటే ఇలా మాత్రమే చేయండి. ముందుగా దీనికోసం మినపప్పును, పచ్చిశనగపప్పును బియ్యంతో కలిపి నానబెట్టుకోవాలి. పప్పును మిక్సీలో మెత్తగా అయితే రుబ్బేటప్పుడు తక్కువ నీటిని ఉపయోగించాలి. పిండిని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుమును, జీలకర్ర వేసి అందులోనే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వంట సోడాను వాడకుండానే పిండిని 2-3 నిమిషాలు ఒకే వైపుకు తిప్పుతూ కలపటం వల్ల గారెలు అనేవి చాలా మెత్తగా అయితే వస్తాయి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటను మధ్యస్థంగా ఉంచి నెమ్మదిగా 2 వైపులా తిప్పుతూ వేయించాలి. ఇలా చేయటం వల్ల చాలా మంచి గారెలు అయితే రెడీ అవుతాయి. ఇక ఐదవది మెత్తని రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రవ్వ కేసరి తక్కువ సమయంలో తయారు చేసుకునే మరో ప్రసాదం. చల్లారిన గట్టిపడకుండా మృదువుగా ఉండే రవ్వ కేసరిని తయారు చేసుకోవటం చాలా సులువు. ముందుగా నెయ్యిలో రవ్వను దోరగా వేయించాలి. తర్వాత నీళ్లు, చక్కెర వేసి రవ్వను ఉడికించాలి. దీనికి ఫుడ్ కలర్, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసి తర్వాత
కొంచెం నెయ్యి వేయాలి. అంతే, టేస్టీ రవ్వ కేసరి రెడీ. చూసారు కదా ఈ 5 ప్రసాదాలను ఎలా తయారు చేసేసుకోవాలో. మీరు ఆ అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి. ధన్యవాదాలు.